పొలిటికల్ అనలిస్ట్. సో వీరు మనతోటి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు. సో మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగబోతోంది పిఠాపురంలో భారీ ఎత్తున. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక రకంగా జోష్ మీద ఉంది. కానీ అధికారం కోల్పోయినటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకల విషయంలో యువత పోరు పేరుతోటి మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం, ఏదో గ్రామాల్లో పార్టీకి సంబంధించి జెండా ఎగరవేయాలి ప్రతి ఒక్కరు కూడా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్లేనరీ విషయంలో కూడా ఎందుకు వెనకబడినటువంటి పరిస్థితి. సో ఎందుకని పార్టీ క్యాడర్ విషయంలో వైసీపీ కాస్త వాళ్ళని పట్టించుకోవట్లేదేమో అనేటటువంటి అంశం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ రెండు పార్టీలు అంటే టీడీపీ కావచ్చు అలాగే జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇస్తున్న పరిస్థితి, సభ్యత్వాలు కట్టించుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మీ దగ్గరకు వచ్చే తల్లికి అలాంటి సిచ్యువేషన్ లేదు. కారణం ఏమై ఉండొచ్చు? నిజంగా పార్టీ క్యాడర్ను పట్టించుకోవట్లేదా? పార్టీ క్యాడర్ మాత్రమే పార్టీ కోసం చొక్కాలు చింపుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందా మీ పార్టీలో? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రోజు ఏదో ఒకటి అవాకులు చవాకులు కామనే మిగిలిన పార్టీలకి. ఎందుకంటే మా పార్టీలో కార్యకర్తలను పట్టించుకోవట్లేదని అదని ఇదని ఎవరు చెప్పారు? మా కార్యకర్తలు ఏమైనా బయటకు వచ్చి ఇది కూడా మాకేమైనా అన్యాయం జరిగింది పట్టించుకోవట్లేదని ఎవరైనా చెప్పారా? ఈ రోజు కూడా వైఎస్ఆర్ కనిపిస్తుంది కదా, ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు మా కార్యకర్తలు ఇప్పుడు సభ్యత్వం, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు టీడీపీకి సంబంధించి టీడీపీ కార్యకర్తకి ఏదైనా జరిగితే ఆ పార్టీ నుంచి అధికారికంగా ఇదిగో నువ్వు ఆ పార్టీ కార్యకర్త అని చెప్పేసి ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు ఎత్తుకొని చెక్కు పార్టీ నుంచి ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చేసి వస్తున్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని గుర్తించడానికి కూడా ఎలాంటి వ్యవస్థ లేదు కదా మీ దగ్గర. ఎవరు చెప్పారు సార్? అంటే మీకు అఫీషియల్గా ఏంటంటే మనం కార్డులు మెల్ల వేసుకొని తిరిగితేనో లేదంటే పబ్లిసిటీ ఇస్తేనో ఓకే ఇచ్చినట్లు లెక్క. మా పార్టీకి సంబంధించి నిజంగా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే మా పార్టీ డైరెక్ట్గా మిగిలిన పార్టీలాగా పబ్లిసిటీ చేసుకుంటా ఇదిగో మేము పలానా వాళ్ళకు 5 లక్షలు ఇచ్చాం, పలానా వాళ్ళకు ఒక 10 లక్షలు ఇచ్చాం అనే కార్యక్రమాలు ఏమి ఉండదు. డైరెక్ట్గా మా నాయకుడి దృష్టికి తీసుకొని వెళ్తారు కింద ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ద్వారా వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అంటే లైక్ వాళ్ళకి సంబంధించి ఏదన్నా రోడ్డు ప్రమాదాలు ఇంకోటి జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం, లేదంటే ఏదైనా కార్యకర్త చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత ఇచ్చేటటువంటి కార్యక్రమం, అక్కడ వాళ్ళన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి 5 లక్షలు ఇవ్వచ్చు, ఒక 10 లక్షలు ఇవ్వచ్చు, వాళ్ళకి 20 లక్షలు కూడా ఇవ్వచ్చు. ఈవెన్ మేము మొన్న ఈ మధ్య కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా నాయకులు మా కార్యకర్తల ఇళ్ల మీద ఏదైతే దాడులు జరిగినాయో, ఆస్తుల విధ్వంసం జరిగిందో ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరిగింది. డైరెక్ట్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెక్ ఇచ్చారు పార్టీ తరఫున. సో ఎక్కడో వచ్చే వేరే ఇన్సూరెన్స్ ఇంకోట కాదు, మా పార్టీ సొంత డబ్బులు కార్యకర్తల కోసం నాయకుల కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంది. కానీ ఏంటంటే మేము పబ్లిసిటీ ఇచ్చి ఇదిగో 10 ఛానళ్ళకి చెప్పి ఇదిగో మా పలానా కార్యకర్తకు 5 లక్షలు ఇస్తే ఒక 50 ఛానల్లో చెప్పటం ఇటు మా దగ్గర లేదు కాబట్టి ఏంటంటే మిగిలిన వాళ్ళకి కనపడకపోవచ్చు. రెండోది మీరు అన్న సభ్యత్వం నమోదు లేదు ఇంకోటి ఎవరు చెప్పారు? పార్టీలో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సభ్యత్వం వస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సంవత్సరం సభ్యత్వం చేసుకుంటారు ఏంది? నాకు తెలియదు. ఎందుకంటే ఒకసారి సభ్యత్వం తీసుకుంటాం మేము. ఇప్పుడు అప్పటి నుంచి నాకు అదే సభ్యత్వం ఉంది. మాకు కూడా సంవత్సరం మళ్ళీ సభ్యత్వం ఉందా సార్? సభ్యత్వం నెంబర్ ఏమైనా ఉందా మీకు? సభ్యం కార్డు కూడా వెంకటరెడ్డి గారు సభ్యత్వం కానీ నేను వెంకటరెడ్డి గారు వైసీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త కాదు. ఓకే, మీకు పార్టీ పదం ఉంది కాబట్టి ఓకే, అధికారికంగా పత్రం ఉంది ఓకే. మీరు కార్యకర్త అని చెప్పి జాయిన్ అయినప్పుడు ఏమైనా కార్డు కానీ నేను ఉన్నాను సార్. ఒక ఐడెంటిటీ అనేది ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అది మీ పార్టీ ఇష్టం. అంటే మా అంత దౌర్భాగ్యం ఏం చేస్తాం? చూపించుకోవాలి కాదు సార్, మీరు డిబేట్ పెట్టారు కాబట్టి చూపించుకోవాలి కరం పట్టింది. అంతకంటే ఏం చేస్తాం? చూపించాలి తప్పదు మరి. అదిగోండి జూమ్ చేయండి, చెప్పండి. అది జూమ్ చేస్తే మీకు కనపడిద్ది నా పేరుతో ఫోన్ నెంబర్తో. ఓకే, ఒకసారి జూమ్ చేయండి. పీడిఎఫ్ అది సార్, అదే ఎల్లో కలర్లో ఉంది బాగా స్పష్టంగా అంట కనపడుతుంది సార్. మీకు ఏముంది? మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లోలోనే ఉంది. నేను కూర్చుని నాకు టీవీ కాదు. అరే ఆడ కనిపిస్తుంది ఆడ మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎల్లోలోనే ఉంది అనుకోండి. అదేంటి టీడీపీది అది సభ్యత్వ నమోదు ఒకసారి చూడండి, అది తేడాగా ఉంది. మీకు కనపడకపోతే నేనేం ఓకే ఓకే సరే ఓకే 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 మాట్లాడు. కాదు చూపించుకోవాలి డిజిగ్నేషన్తో విత్ అంటే మీకు కూడా పంపిస్తా కాండి. ఇదేంటంటే చూపించుకోవాలి. ఆ రోజుల్లో వెంకటరెడ్డి గారు నన్ను చాలా ప్రశ్నలు సంధించారు, నేను సమాధానం చెప్పాలి, మధ్యలో బ్రేక్ ఇస్తాను, మీరు బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఏంటంటే చెప్పట్లా గుమ్ముగా మేము సభ్యత్వం నమోదు చేసుకోవట్లేదు అనేది పక్క పార్టీ వాళ్ళే గోల.
మేము ప్లేనరీ చేసుకోవట్లేదు అనేది పక్క పార్టీ వాళ్ళే కోవాలా. అదే నాకు అర్థం కాదు. మేము ఎప్పుడు ప్లేనరీ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, మాకు మా 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 ఆవిర్భావ దినోత్సవాన్ని మేము ఎలా చేసుకోవాలి, ఆవిర్భావ దినోత్సవాన్ని ఏది పెద్ద బహిరంగ సభ పెట్టి ఒక 50 లక్షల మందిని గ్యాదర్ చేసి చేసుకోవాలా, లేదు గ్రామ స్థాయిలో ఏదైనా అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల సంబంధంలో ఎక్కడికక్కడ చేసుకోవాలా అనేది కూడా పక్క పార్టీ వాళ్ళు డిసైడ్ చేస్తే అట్లా. నేను మిమ్మల్ని అంటలా రాజు గారు, ఎవరైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా. రెండో అంశం, మా పార్టీ 2011 సంవత్సరంలో మా పార్టీ అనేది ఆవిర్భవించింది సార్. ఇప్పటికి 2011 సంవత్సరం అంటే జనసేన మీరు చెప్తున్న జనసేన వచ్చి 2014లో, మా పార్టీ వచ్చి 2011 మార్చి 12వ తారీఖున మా పార్టీ స్థాపించబడి మా 2011లో వచ్చి 2024 వరకు మీరు చూసుకుంటే 3 జనరల్ ఎలక్షన్స్ సార్, 2 జనరల్ ఎలక్షన్లు ఫేస్ చేసాం, 3 జనరల్ ఎలక్షన్లు ఫేస్ చేసాం. ఏదైతే మాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో మాకు బిగిన్ అయినటువంటి ప్రస్థానం, సింగిల్గానే అపోజిషన్ లీడర్ మా నాయకుడు, సింగిల్గానే ముఖ్యమంత్రి. సో ఇది మీరు అన్నారు ఈ కార్యకర్తలను పట్టించుకోవట్లేదని అవతల ఆరోపణలు చేసిన వాళ్ళే. ఎవరు చెప్పారు? ఈ రోజు కూడా స్టిల్ మా పార్టీకి నాయకులు కాదు బలం, కార్యకర్తలే బలం. మీరు స్టిల్ చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలే ఉంటారు. మధ్యలో ఎవరున్నా కూడా వాళ్ళకి బాధ్యతలు కొంచెం కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ. ఒకరికి టీవీలో మాట్లాడే బాధ్యతలు ఉండొచ్చు, ఇంకొకరికి ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఉండొచ్చు. అంతే తప్ప నాయకుడు వర్సెస్ కార్యకర్తలే డైరెక్ట్గా. సో లేదని చెప్పింది ఎవరు? సో ఎవరు మా మీద ఏంటంటే ఊరక చెప్పట్లా ప్రతి గుడ్డ కాల్చి మొహానేయాలి. ఇప్పుడు మేము రేపు 12వ తారీఖు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఏదంటే విద్యార్థులకి వీళ్ళు ఇస్తాన నిరుద్యోగ వృత్తి, వీటన్నిటికీ సంబంధించినటువంటి దాని మీద యువత పోర్ అనేటటువంటి కార్యక్రమానికి అంతకుముందు ఆల్రెడీ 3-4 సార్లు మేము పిలుపునిచ్చిన ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సో ఆ కార్యక్రమం జరగలేదు. ఒక సందర్భంలోనే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భం యూనివర్సిటీల్లో, అందుకని ఆ కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. రేపు 12వ తారీఖు మేము డిసైడ్ చేసాం. 12వ తారీఖే మా పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం కూడా. సో 12వ తారీఖే ఆవిర్భావ దినోత్సవం. మీరు అన్నట్టుగా రేపు 12వ తారీఖే మేము యువత పౌరుకు సంబంధించి అంటే ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అడ్రస్ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక పెద్ద అంశాన్ని మా ఆవిర్భావ దినోత్సవం రోజు మేము ప్రజల సమక్షంలో చేసుకోబోతున్నాం. ఎక్కడ గ్రామాన ఆ కార్యక్రమాన్ని చేసుకుంటా జిల్లా స్థాయిలో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇస్తూ జిల్లా కలెక్టర్లకి మేము కార్యక్రమం చేసుకోబోతున్నాం. మిగిలిన వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను వాళ్ళని తప్పు పట్టలేదు, ఎందుకంటే ఇక్కడ ఎవరి పార్టీ ఇష్టం వాళ్ళది రాజు గారు. ఇప్పుడు మేము ఒక రకంగా చేసుకుంటాం, ఇంకొకరు ఇంకో రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం మహానాడని పెట్టుకోవచ్చు, మళ్ళీ మినీ మహానాడుని పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చేసుకోవచ్చు. సో మా మీద విమర్శ చేయకూడదుగా అంటాను. నేను ఏమన్నా అంటే మేము ఎలా చేసుకోవాలి, మేము ఇలానే చేసుకోవాలా, మీకు అది ఉందా ఇది ఉందా మాకు చూపించండి, మీకైతే మీకు వాళ్ళకి చేయట్లేదు వీళ్ళకి చేయట్లేదు సార్. ఇవన్నీ ఏంటంటే మేము పబ్లిసిటీ చేసుకోవట్లే, వాళ్ళు చేసుకుంటున్నారు, అంతే తేడా. అంటే నేను అడగట్లేదు సార్, ఇది మీ పార్టీ కార్యకర్తల వేదన. ఇది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విషయంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల విషయంలో ఎంతమందికి మీరు అంటున్నారు మేమేమి 40 ఛానళ్ళకి 30 ఛానళ్ళకి చెప్పుకోవట్లేదని మీరు చెప్తున్నారు. రైట్, మంచిదే. కాకపోతే చెప్పుకోకుండా చేస్తే ఇంకా మంచిది. వాళ్ళకి సాయం అనేది తెలియకుండా చేస్తే ఇంకా ఎంతమంది చేసాం. అదే జనసేన వాళ్ళు ఎంతమంది చేస్తారో లెక్కిస్తారు, టీడీపీ వాళ్ళు ఎంతమంది చేస్తారో లెక్కిస్తారు. మీ దగ్గర లెక్క ఉందా? దేనికి లెక్క? ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పాను ఏమని, సాయం చేసామంటున్నారు కదా మీరు పార్టీకి. ఇప్పుడు సాయం చేసి 10 మందికి చెప్పుకొని ఇదిగో మా కార్యకర్తలకు మేము సాయం చేసాము, ఆ పబ్లిసిటీ. ఇప్పుడు నేను అంటున్నా మొన్న ఎవరికైతే మీకే తెలియదు అంటున్నా. ఎందుకు మేము పబ్లిసిటీ ఎక్కడ ఇవ్వాలా? ఇది మా కార్యకర్తలకు సంబంధించి మొన్న ఎవరైతే మా కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేసో ఆస్తుల విధ్వంసం జరిగిందో, లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెట్టి ఎవరినైతే వేధిస్తున్నారో, సో వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ సపోర్ట్ నుంచి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. కానీ ఏంటంటే మేము వచ్చి చెప్పుకోవట్లేదు మేము పలానా వాళ్ళకి 10 లక్షలు సాయం చేసాం, ఏంది మా కార్యకర్తలకు మేము సాయం చేసింది మేము చెప్పుకోవటం ఏందండి? బయట వాళ్ళకి సాయం చేస్తే డెఫినెట్లీ చెప్పుకోవాలి. కానీ అంటే మన ఇంట్లో వాళ్ళకి మనం సాయం చేస్తే దాన్ని మనం అదిగో మన అమ్మకు సాయం చేసాం, మన తమ్ముడికి సాయం చేసామని మనం వచ్చి మీడియా ముఖంగా చెప్పుకుంటామా? సో మిగిలిన పార్టీలు అది ఉంటుందేమో, మా దగ్గర అది లేదు. ఓకే రాయపాటి అరుణ్ గారు, గుడ్ మార్నింగ్.